హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే శనగపప్పు కొబ్బరికాయ కర్రీ చూపిస్తున్నా. ముందుగా అయితే ఒక చిన్న మాట, పొరపాట్లను గుర్తించడంలో వాయిదా పనికిరాదు. ఎప్పటికప్పుడు మన తప్పులన్నీ తెలుసుకొని వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తే అంతకు మించిన అభివృద్ధి మరి ఏది ఉండదు. ఏమే కదా ఫ్రెండ్స్, అవునా కదా? కామెంట్ చేయండి. చూడండి, కొబ్బరి అయితే శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టాను దుమ్ముగా. శనగపప్పు శుభ్రంగా కడిగేసి అందులో ఈ కొబ్బరి వేసి పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు కానీ ముద్ద కానీ వేసుకోవాలి. అలా కారము, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలిపి ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి. కరివేపాకు వేయాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకోవచ్చు. మామూలుగా ఉడకదు తొందరగా కాబట్టి నేను కుక్కర్ పెట్టాను. ఓన్లీ 2 విజిల్స్ వేయించాలి. 2 విజిల్స్ వేయించిన తర్వాత తీసేయాలి. చూసారా, ఉడికిపోయింది. కాకుంటే బాగా ఉడికిందండి. ఎక్కువ ఉడికిపోయింది, ఎక్కువ ఉడకకూడదు. ఒకసారి కలిపేసుకొని అది తాలింపు వేసుకోవాలి. కొంతమంది మసాలా కూడా వేసుకుంటారు, వేసుకోవచ్చు. నేను మసాలా వేయలేదు, వేడి చేస్తుందని. మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది. కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత తాలింపు వేసుకోవాలి. చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. సరే, వెల్లుల్లిపాయలు బాగా వేగనియాలి. వేగిన తర్వాత తాలింపు ఇంకా అందరికీ తెలిసిందే కదా. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు వేసేసుకోవాలన్నమాట పప్పులోని. పప్పు రెడీ అయిపోయింది. చూసారా, నేను నిమ్మకాయ పచ్చడి వేసుకొని ఈ పప్పు వేసుకొని చారు కూడా తాలింపు వేసాను. చారు పెట్టాను. చారు వేసుకొని శుభ్రంగా తినేసానండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.